ఒడ్లు పోసినాము, కల్లాల పోసినాం, దగ్గర దగ్గర 50 లారీల ఒడ్లు. ఉమ్, కొనులు లేదు, ఆ. అక్కడ జోకేటోళ్ళు లేరు. ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. ఆ, 15 రోజుల కాంచి ఒడ్లు జోకిన ఒడ్లే ఆ మిల్లుకు పోయినాయి, మళ్ళీ మరి వచ్చినాయి. ఆ, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క కళ్ళంలో ఒట్ల గింజ అవుపల్లే. ఆ, లారీ వెనక లారీ వచ్చింది, ధన అయిపోయింది, పటాపట పైసలు పడ్డాయి. ఆ, అదైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఆ, ఏం పనులు చేసేది లేదు. ఆ. మేడం వస్తుందంటే వస్తుంది, పోతుంది అంటే పోతుంది. ప్రతి గింజ కొంటాం, ప్రతి గింజ కొంటాం మేము, మధ్య కొంటాం. ధర పెడతాం, మేము అన్ని కొంటామని చెప్పారు. ఆ, ఇంతవరకు జోకులు లేదు, ఆ, కొనబోగులు లేదు, ఒక్క మిల్లు కూడా అలాంటి చేయలేదు. ఇంకా ఉమ్, ఇప్పుడు చాలా ఇబ్బందులు పడి రైతులు ఆగమవుతారు ఉమ్, ఓట్ల కోసం. ఉమ్, ఎవరిని అడిగినా ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా పోయిన లారీ ఆనే వచ్చిందా ఉన్నది. ఎమ్మెల్యే మేడం? వాళ్ళు నాయకులు ఫోన్ చేస్తారు, ఉమ్, కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తే ఉమ్, వాళ్ళు ఏమన్నారంటే, ఒడ్డు తీసుకుపోతారట మా ఎమ్మెల్యే చెప్పినంటే, ఎమ్మెల్యే వచ్చినా ఏ దేవుడు వచ్చినా ఈ లారీ ఇన్ని ఆగింది 3 రోజుల కాంచి. ఉమ్, 3 రోజుల కాంచి ఇన్ని ఆగింది. ఉమ్, ఒడ్లు కొనులు లేదు, మబ్బు అవుతుంది. ఉమ్. రైతులకు ఎంత వర్షం నష్టం. పడితే ఎట్లా అన్న వర్షం మరి? పడితే ఒడ్లు మొత్తం ఆ, కళ్ళాలు లేక కొంత ఇబ్బంది. ఆ, మేమే కళ్ళాలు నొక్కొని పోసుకున్నాం. ఆ, ఒడ్లు ఇంతవరకు కొనులు లేదు, ఆ, కొనగోలు లేదు, ఏం లేదు. ఏ మిల్లు పోయినా వద్దంటారు. ఆ, ఆ, ఉమ్, అది కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి మొత్తం కరువు మంది కూడా సత్యనాశనం అవుతారు. ఆ, బస్సు ఫ్రీ పెట్టిండు, ఆ, 3 రోజుల బస్సు బంద్ అయ్యి. ఉమ్. 6 గ్యారెంట్లు అన్నాడు, ఒక్క పని కూడా గ్యారెంటీ లేదు. రైతు బంధు అయినా పడ్డా మరి? రైతు బంధు నాకు 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు కూడా పడ్డాయి. ఆ, తాపుకో ఎకరం వేసిండు, ఆ. అనంగా వేసిండు. ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ రాత్రి కొట్టిండంటే 30 ఎకరాలకు సంపిడిస పెట్టిండు. ఆ, ఒక్కరొకరు బెండెల తెచ్చుకున్నాము, ఆ, గుట్టలకు చెట్లకు అన్నిటికి వేసిండు. ఆ. ఇప్పుడు ఈయన ఆడ దున్నితే ఉమ్, అగ్రికల్ సార్ వచ్చి నువ్వు ఏం పంట పెట్టావు చూసినాక రాసినాక ఉమ్, ఆ ఎకరానికి వేసిండు. ఆ, ఆ, ఉమ్, ఇక ఈ కాంచి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, ఆ. వచ్చిన జనం అది కాదు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మంచిగా పరిపాలిస్తా, మంచిగా రైతును రాజుని చేస్తా అని చెప్పిండు. రాజు లేదు, రాని లేదు, మొత్తమే రద్దు. ఆ, 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 మొత్తమే రద్దు అవుతుంది. ఇప్పుడు ఆ. ఇప్పుడు ఈ ఒడ్లు కానీ కొనకపోతే ఇంకా ఇంకా ధరణ అవుతుంది ఇక ఈడ. ఆ, 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 అది మాత్రం ఖాయం. ఆ, ఆ. ఒడ్లు కొనకపోతే ఇంకా రద్దు అవుతుంది ఇక. ఆ, ఇప్పటికే రైతులు చిన్న నష్టపోతలేరు, ఆ, చాలా నష్టం జరుగుతుంది. ఉమ్, ఇక్కడ మబ్బు అవుతుంది సార్, మీద మబ్బు అవుతుంది. చూడు ఇప్పుడు మళ్ళీ ఎండపోయాలి, మళ్ళీ రాజు చేయాలి. ఆ. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? వస్తుందా ఎమ్మెల్యే పని ఏం చేస్తలేదు, ఏమైనా గెలుచుడు వచ్చుడు పోవుడు తిరుగుడే గానీ ఆ, ₹1 పని అయితే మాకు ఏ ఊరికి కూడా చేయలేదు. మా మండలానికి కూడా. గడ వాగు బిరిజికి వెళ్ళిపోయి వాగులోకి వెళ్ళిపోతాము. 4 రోజులు అయితే వాన పడుతుంది. ఆ. బిరిజి కట్టాలంటే ఇంతవరకు బిరిజి కట్టలేదు, ఏం లేదు. వాగులోకి వెళ్ళిపోతాను. శాంక్షన్తోనే చేస్తున్నా అని చెప్పింది కదా. ఏ పని లేదు ఆడ. ఆ, ఒక చెగుడాములు మాత్రం కడతారు, ఆ, 2 చెగుడాములు కడతారు. ఆ. దయాకర్ ఉన్నప్పుడు వచ్చాడు ఆపద. దయాకర్ రావు ఉన్నప్పుడు మనిషి వచ్చిన వచ్చిండు, అందరికి కలిసిండు. ఇప్పటికి ఆయన ఓడిపోయినా కూడా ఒక ఫోన్ చేసినా మాకు మా కార్యకర్తల కాడికి పిలిపిస్తాడు. మా ఇళ్ళల్లో వస్తాడా? మన మా నాయన చచ్చిపోయినా డబ్బులు ఇచ్చిపోయిండు, మా అమ్మ చచ్చిపోయినా ఇచ్చిపోయిండు. ఇంటికి వచ్చి ఫోటో దిగిండు, పోయిండు. ఎవరు చచ్చిపోయినా మా ఖాళీని కానీ ఊళ్ళో కానీ ఫోన్ చేయగానే వస్తాడు, తిరుక్కుండా పోతాడు. ఆయన ఓడిపోయినా కూడా వస్తాడు ఫోన్ చేస్తే. మేడం రాదు, మేడం రాదు. నాకు సాగు ముచ్చట చెప్పొద్దు అంటదట వాళ్ళతోటి. మాకు మేము చెప్తా.
మొత్తం బీఆర్ఎస్ వచ్చేది, సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ.